2024 మే 13న జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఈవీఎంలు ఏం చెప్పాయి? కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిందని చెప్పాయి. జనసేన అయితే 21కి 21 స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసిందని కూడా చెప్పాయి. కానీ ఈవీఎంలు చెప్పని విషయాన్ని ద వైర్ వెబ్సైట్ చెప్పింది. ఈవీఎంలు దాచిన నిజాన్ని పరకాల ప్రభాకర్ ప్రజల ముందు ఉంచారు. పరకాల ప్రభాకర్ ఎవరు? ఆయన ఈవీఎంల గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి, తికమక లెక్కల గురించి ఏం చెప్పారు? ఇప్పుడు అది ఎందుకు సంచలనంలా మారింది? ఏం చెప్పారు అన్న దానికంటే ముందు ఎవరు చెప్పారన్నది చాలా ముఖ్యం కదా. ఆర్థికవేత్త, ఒకప్పుడు చంద్రబాబు సన్నిహితులు, 2014-19 మధ్య చంద్రబాబుకు కమ్యూనికేషన్ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి పరకాల ప్రభాకర్. అలాంటి వ్యక్తి చెప్పారు కాబట్టే మనం చర్చించుకోవాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి మ్యాజిక్ జరిగింది? ఈ మ్యాజిక్ పైన ఈసీ ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపదు? ఈవీఎంలలో నిక్షిప్తమైన డేటా, ఎలక్షన్ కమిషన్ మనకు అందించిన వివరాలు ఈ దేశం అవాక్కయ్యేలా, తెలుగుదేశం అదిరిపడేలా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అందరూ నిశితంగా గమనించాలి, చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ గమనించాలి, అవసరమైతే నోట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశాలతో ఈసీ విడుదల చేసినటువంటి డేటా ఆధారంగానే పరకాల ప్రభాకర్ ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ చేశారు. ఆయన ఈరోజు ది వైర్ వెబ్సైట్కి రాసినటువంటి ఒక వార్తా కథనం సంచలనంగా మారింది. అందులో ఉన్నటువంటి అంశాలను ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానమైన అంశాలను తీసుకుని చర్చిద్దాం. ఆ డేటా ఏంటనేది ఒకసారి చూద్దాం. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఎస్, 2024 మే 13న ఎన్నికలు జరిగాయి సార్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది సార్. 2024 మే 13న సాయంత్రం 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇక్కడ చూశారు కదా. పోలింగ్ పర్సంటేజ్ 68.04%. సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి ఈసీ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 68.04% నమోదైంది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా క్యూలో ఉన్నవారికి ఓటు వేసేటటువంటి అవకాశాన్ని ఈసీ కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 46,389 పోలింగ్ బూతులకు సంబంధించి ఎక్కడైతే ఓట్లు వేయడానికి క్యూలో ఉన్నారో 5 గంటల తర్వాత వారందరూ కూడా ఓట్లు వేశారు సార్. వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు. ఎప్పటిదాకా? 8 గంటల దాకా మనం వేశారు అని అనుకుందాం. రాత్రి 8 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం, అదే రోజు ఈసీ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 68.12%. అంటే 5 గంటల వరకు నమోదైంది 68.04%, 8 గంటల వరకు నమోదైంది తీసుకుంటే 68.12%. అంటే 0.08% మాత్రమే పెరుగుదల కనిపించింది అక్కడ. సో ఇంకా ఉన్నారు జనం, ఇంకా ఉన్నారు క్యూలో. ఎప్పటి వరకు ఉన్నారు? 11 గంటల 45 నిమిషాలకు కూడా వారు అక్కడే ఉన్నారు. ఇంకా ఓట్లు వేసేవాళ్ళు 11 గంటల 45 నిమిషాలకు కూడా ఉంటే అప్పుడు ఈసీ లెక్కలు తీసి రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఏపీలో జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎంతని తేల్చిందంటే 76.5%. 68.12% రాత్రి 8 గంటలకుంటే రాత్రి 11 గంటల 45 నిమిషాలకు అది 76.5%కి పెరిగింది. ఎస్, ఇంకా చూద్దాం. ఇంకా కూడా లైన్లో ఉన్నారు ఓట్లేసేవాళ్ళు. ఏది? ఈసీ చెబుతున్న లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటలకైతే పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్నవారు ఓట్లేస్తూనే ఉన్నారు. క్యూలో ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు మళ్ళీ రావడానికి లేదు, గేట్లు క్లోజ్ చేస్తారు. ఎస్, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు 76.5% ఉంది. నెక్స్ట్ డే అంటే మే 14 ఉదయం కూడా వచ్చేసింది, తెల్లవారే అర్ధరాత్రి దాటేసింది. సో రాత్రి అర్ధరాత్రి దాటాక 2 గంటలకు అంటే తెల్లవారుజామున 2 గంటల వరకు 2024 మే 14 వచ్చింది. 13న పోలింగ్ మొదలైంది. 2014 ఉదయం తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ 80.66%. అంటే 5 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి 68.04% నుంచి రాత్రి 8 గంటలకు
11:45 రాత్రి 2 గంటలకు పోలింగ్ జరుగుతూనే ఉంది. రాత్రి 2 అయ్యేటప్పటికి 68 నుంచి 80% పెరిగింది సార్. దాదాపు 12% పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ పూర్తి డేటా తీసుకున్న తర్వాత ఈ మధ్యలో మే 14 కదా, వెంటనే ప్రకటించాలి ఈసీ. లేదు ప్రకటించలేదు. ట్విట్టర్లో వాటిలో పోస్టులు పెట్టింది, 81 పాయింట్ సంథింగ్ అని పెట్టింది. ఫైనల్గా మే 17న అంటే 13న ఎన్నికలు జరిగాయి. మే 17న మొత్తం పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని ప్రకటించింది. ఎంత అని చూస్తే 80.66% అని తేల్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ పోలింగ్ శాతం మధ్యలో ఒకసారి 81.79%గా చెప్పింది. మీకు అర్థమైంది కదా, 68 నుంచి 80.66%కి పెరిగింది సార్. ఒక్కసారి మిగతా వివరాలు కూడా చూద్దాం. దీనివల్ల ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, పెరిగిన చోట ఎన్ని ఓట్లు పెరిగాయి, ఒక్కొక్క బూత్లో ఎన్ని నమోదయ్యాయి, ఒక ఓటు వేయడానికి పట్టే సమయం ఎంత, ఓవరాల్గా ఒక ఓటుకి తీసుకున్న సమయం ఎంత, వీవీప్యాట్లో మనకు కనిపించేటటువంటి ఆ స్లిప్ కనిపించే సమయం ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఒకసారి ప్లీజ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది జాగ్రత్తగా గమనించాలి అందరూ. ఈవీఎం సమర్పించు మాయాజాలం, ఇది చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్, అవసరమైతే స్క్రీన్ షాట్స్ అయినా తీసి పెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. రైట్, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి సార్. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది సార్. మొత్తం 10 గంటలు మనకు పోలింగ్ జరిగేటటువంటి సమయం 10 గంటలు. ఇంతకుముందు చెప్పినట్టుగా 68.04% నమోదైంది పోలింగ్. అంటే ఒక గంటకు 10 గంటల సమయం పోలింగ్ జరిగింది కదా, గంటకు ఎంత జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, గంటకు సగటున పెరుగుదల సగటు ఎంత ఉందంటే 6.8% పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. ఒక గంటకి రాష్ట్ర వ్యాప్తంగా 6.8%. ఎందుకంటే 10 గంటలు పోలింగ్ జరిగింది కాబట్టి 6.8%, ఎందుకంటే 68.04% కాబట్టి. ఇప్పుడు సాయంత్రం 5 పోలింగ్ క్లోజ్ అయింది. క్యూలో ఉన్న వాళ్ళకి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడు రాత్రి 8 గంటల వరకు తీసుకుంటే 3 గంటల సమయం, 3 గంటల సమయంలో ఏం జరిగింది, 68.12% మాత్రమే పెరిగింది. అంటే నమోదు ఎంత అంటే 0.08%. గంటకు సగటున ఓటింగ్ ఎంత జరిగిందంటే 0.027%. ఒక గంటకు జరిగినటువంటి పోలింగ్ ఎంత, 0.027%. మామూలుగా అయితే ఎలక్షన్ ఉదయం నుంచి జరిగిందైతే 6.8%. ఇక్కడేమో 5 నుంచి 8 వరకు జరిగిందేమో 0.027%. ఇప్పుడు అసలు విషయం చూడండి, రాత్రి 8 నుంచి 11:45 వరకు అంటే 3 గంటల 45 నిమిషాలు ఈ పోలింగ్ 76.5%కి పెరిగింది సార్. 68.12 నుంచి అంటే 8.38% పెరిగింది. సగటున ఒక గంటకు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగిందంటే 2.23%. మీకు అనుమానం వస్తుందా లేదా? 5 నుంచి 8 వరకు క్యూలో ఉన్న వాళ్ళకి గంటకి 0.027% మాత్రమే పోలింగ్ జరిగితే 8 తర్వాత ఇంకా తగ్గాలి కదా, పోలింగ్ పెరిగింది, ఎవరు లోపలికి వచ్చే అవకాశం లేదు కదా. 5 గంటలకు గేట్లు క్లోజ్ కదా, గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు కదా. కానీ ఇక్కడ అనూహ్యంగా రాత్రి 8 గంటల నుంచి 11:45 వరకు 3 గంటల 45 నిమిషాల్లో 8.38% పెరుగుదల కనిపిస్తోంది. అదే సమయంలో సగటున మనకు పోలింగ్ ఉదయం జరిగినప్పుడేమో 6.68% సగటు ఉంటే ఇప్పుడు 2.23% సగటు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. 3,500 పోలింగ్ బూత్లలో పోలింగ్ జరుగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 నుంచి రాత్రి 2 గంటల వరకు అంటే 2 గంటల 15 నిమిషాల్లో అది 80.66%కి పెరిగింది. పర్సంటేజ్ ఎంత పెరిగిందయ్యా అంటే 4.16% పెరిగింది. 76.5 నుంచి 80.66 అంటే 4.16% పెరిగింది. ఓవరాల్గా గంటకు 1.85% చొప్పున పోలింగ్ నమోదైంది. 5 నుంచి 8 వరకేమో 0.02%. ఇక్కడికి అందరూ వదిలేశారు 8 గంటలకి. ఇంకా ఆ తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది చూడండి. 5 గంటలకేమో క్లోజ్, క్యూలో ఉన్న వాళ్ళు వేసిందేమో 0.02%. ఆ తరువాత 8 నుంచి రాత్రి 11:45 వరకు జరిగినటువంటి పోలింగ్ 2.23%. రాత్రి 11:45 నుంచి
అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు జరిగిన పోలింగ్ 1.85%, గంటకు 2% పోలింగ్ నమోదైంది సార్. అత్యద్భుతంగా నమోదైంది. నెక్స్ట్, ఇప్పుడు చాలా క్లియర్గా మీకు ఒక విషయం చూపిస్తాను. ఇది అర్థం చేసుకోండి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. 5 నుంచి 8 వరకు, ఈ 5 నుంచి 8 వరకు 33,067 ఓట్లు పోలయ్యాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా. ఏది పోలింగ్ ముగిసిన తరువాత అదనంగా క్యూలో ఉన్న వాళ్ళు వేసింది 5 నుంచి 8 వరకు 33,067 ఓట్లు వేశారు 5 నుంచి 8 వరకు. కానీ అనూహ్యంగా 8 నుంచి రాత్రి 11:45 వరకు 34,63,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎలా సాధ్యం? అక్కడ 3 గంటల్లో కేవలం 33,067 ఓట్లు పోలైతే రాత్రి 8 నుంచి 11:45 వరకు 34 లక్షల ఓట్లు. 1, 2 కాదు సార్. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనమంతా? ఎవరు నొక్కారు ఈవీఎంలను? 34,63,767 ఓట్లు పోలయ్యాయి. ఇంకా అద్భుతం, మహా అద్భుతం. ఈసారి ఇంకా అద్భుతం. 5 గంటలకు పోలింగ్ ముగిస్తే క్యూలో ఉన్న వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఎంతమంది ఉన్నారో చూడండి. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు నమోదైనటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? 17,20,278 ఓట్లు వేశారు సార్. పోలింగ్ ముగిసిన తరువాత, సాయంత్రం 5 గంటలకు ముగిసిన తరువాత రాత్రి 2 గంటల వరకు అనూహ్యంగా జరిగినటువంటి పోలింగ్తో మొత్తం అదనంగా వచ్చి పడ్డటువంటి ఓట్లెన్నో తెలుసా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్ని ఓట్లు అదనంగా వచ్చి చేరాయో తెలుసా? 51,83,249 ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 52 లక్షల ఓట్లు. పోలింగ్ ముగిసిన తరువాత పోలైనటువంటి ఓట్లు 52 లక్షలు. బాగుందా మ్యాజిక్? ఇక్కడ ఎవ్వరూ లాజిక్ మాట్లాడకూడదు. ఈ మ్యాజిక్ చూసి ఆనందించాలి. 164 సీట్లతో విజయం సాధించారు. ఎలా సాధ్యమైందంటే సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు 52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది అద్భుతం, మహాద్భుతం. నెక్స్ట్, ఇంకా అద్భుతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. ఎస్, ఒక్కసారి మనం 5 నుంచి 8 వరకు 3 గంటల పాటు 33,067 ఓట్లు పోలయ్యాయి అన్నాం కదా. ఒక బూత్కి యావరేజ్గా 46,000 బూతులు ఉన్నాయి. కానీ మన ఈసీ గారు చెప్పిన లెక్కల ప్రకారం రాత్రి 11 తర్వాత 3,500 ఏవో ఉన్నాయన్నారు. ఆ లెక్కను తీసుకొని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఒక్క బూత్కు పడినటువంటి ఓట్లు 9.4 ఓట్లు. బూత్కి 9.4 ఓట్లు పడ్డాయి. గంటకు పడిన ఓట్లు ఏంటంటే 3.15 ఓట్లు. ఒక గంటకు పడేటటువంటి ఓట్లన్నీ 3 ఓట్లు మాత్రమే పడుతున్నాయి. సరాసరిన నిమిషానికి 1 ఓటు పడింది ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు. కానీ ఇక్కడ గంటకు కేవలం 3 ఓట్లు మాత్రమే పడ్డాయి సార్. ఏం చేస్తున్నారు క్యూలో ఉన్నవాళ్ళు? గంటకు 3 ఓట్లు పడ్డమేంది? ఒక్క ఓటుకు సమయం ఎంత తీసుకుందంటే 19 నిమిషాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు జరిగినటువంటి పోలింగ్లో 1 ఓటుకు 1 నిమిషం సమయం తీసుకుంటే 5 నుంచి 8 వరకు జరిగినటువంటి పోలింగ్లో ఒక బూత్కు 9.4 ఓట్లు, గంటకు పడిన ఓట్లు 3.15, 1 ఓటుకు తీసుకున్న సమయం దాదాపుగా 19 నిమిషాలు. నెక్స్ట్ 8 నుంచి ఏం జరిగిందో ఈ అద్భుతాన్ని చూడండి. ఇది మహా అద్భుతం. 8 నుంచి 11:45 వరకు నమోదైనటువంటి ఓట్లు 34,63,767 ఓట్లు. ఒక్క బూత్కు పడినటువంటి ఓట్లు 989.6. 5 నుంచి 8 వరకేమో బూత్కు పడిన ఓట్లు 9.4. 8 నుంచి రాత్రి 11:45 వరకు పడిన ఓట్లు 989. ఇప్పుడు అందుకుంది ఊపు. సాయంత్రం 5 నుంచి 8 వరకు ఏం లేదు సార్, 9 ఓట్లే పడ్డాయి. ఒక బూత్కు 989 ఓట్లు సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. గంటకు పడిన ఓట్లు 263 ఓట్లు ఒక గంటకి. 1 ఓటుకు తీసుకునే సమయం 13.6 సెకండ్లు. కేవలం 13.6 సెకండ్లలో ఓటు పడిపోతుంది. టపా 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 అని. నెక్స్ట్ 11:45 నుంచి అసలైంది రాత్రి 2 వరకు. 1 బూత్కు పడిన ఓట్లు 491, గంటకు పడిన ఓట్లు 218. 1 ఓటుకు తీసుకున్న సమయం కేవలం 16 సెకండ్లు. ఇది సార్ మాయాజాలం అంటే. చాలా అద్భుతం కదా ఈ మాయాజాలం. ఏమిటి మ్యాజిక్? అసలు లాజిక్ ఉందా?
కేవలం ఈసీ ఈవీఎం మ్యాజిక్ మాత్రమే ఉందా? ఈసీ సమాధానం చెప్పకపోతే వచ్చేటటువంటి అనుమానాలు ఏంటి? ఈ అనుమానాలు మరింత బలపడతాయి. ఒకటి, ఈవీఎంలలో పోలింగ్ ముగిసిన నాటికి కౌంటింగ్ నాటికి మధ్యలో ఈవీఎంలలో ఛార్జింగ్ అమాంతం పెరిగిపోయింది ఒక్కసారిగా. దానిపైన కూడా మనం మాట్లాడదాం. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి దాటాక 2 వరకు ఏం జరిగింది? 52 లక్షల ఓట్లు ఎలా వచ్చి చేరాయి? ఈ అంశాలపైన మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మార్గాని భరత్ గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. ఇంద్రనీల్ గారు, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. భరత్ గారు, ఈసీ డేటా విశ్లేషించి పరకాల ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి ఒక కథనం, వైర్లో అచ్చైనటువంటి వార్తా సంచలనం, ఇవన్నీ చూసిన తర్వాత గతం నుంచి కూడా మీలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఈ డేటాని విశ్లేషించి చూసినప్పుడు? ఒకటండి, ఇప్పుడు మేము కూడా స్టార్టింగ్ నుంచి ఒక పాయింట్ అయితే క్లియర్గా లేవనెత్తాము. ఈవీఎంస్ అనేది జనరల్గా ఒక రోజంతా యూజ్ చేస్తే జనరల్గా కనీసం ఒక 40% 30% బ్యాటరీ అవుతుంది. అవును. కాకపోతే ఆ రోజు పోలింగ్ అయిన రోజున సాధారణంగా మేము చూసినవి అన్నీ కూడా ఒక 60% 65% బ్యాటరీలు ఉన్నాయి. ఏ రోజైతే కౌంటింగ్ రోజు వచ్చిందో, కౌంటింగ్ రోజు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే ఆ సీల్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఈవీఎం కూడా 99% ఛార్జింగ్ ఎట్లా వచ్చినాయి. అది అసలు బేసిక్ క్వశ్చన్, థంబ్ రూల్. ఇప్పుడు 99% ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు పోనీ ఒక ఈవీఎం అలా వచ్చిందని అంటే నేను మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి నేను ఈవీఎంల దగ్గర నేను మా వాళ్ళని కనుక్కున్నాను. నేను కూడా స్వయంగా వెళ్ళి నేను చూస్తే ప్రతిదీ 98-99% బ్యాటరీలు వచ్చినాయి. అసలు ఎలా వస్తాయి? పోనీ అదేదో చెప్తే మా సెల్ ఫోన్లు మేము ఇవి కూడా ఛార్జింగ్లు పెట్టుకోం కదండి. అవును, సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోకుండా చక్కగా కిటికీ ఏదో చెప్తే 99% బ్యాటరీలు నాన్ స్టాప్ వచ్చేస్తూ ఉంటే అంటే అదేమన్నా ఆటోమేటిక్ ఛార్జ్ అయ్యే ఏదన్నా ప్రావిజన్ ఉందా, లేకపోతే దానికి ఏదన్నా ఒక కనెక్టెడ్ ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అయ్యి దీన్ని ఛార్జింగ్ చేస్తున్నారా? ఇది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ యుగం అంతా కూడా టెక్నాలజీ యుగం అండి. టెక్నాలజీ యుగంలో ఏది ఎలా అయినా సాధ్యం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నా ఫోన్లో నుంచి మా ఆఫీస్లో ఏసీ ఆన్ చేస్తా. అవును, మా ఆఫీస్ ఎక్కడో 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను నా ఫోన్లోంచి ఆన్ చేస్తాను, ఆఫ్ చేస్తాను. మొత్తం మా ఇంటికి నేను ఎక్కడ బయట ఉంటే మొత్తం ఇల్లంతా ఒకసారి నేను షట్ డౌన్ నొక్కితే మొత్తం అన్ని ఆఫ్ అయిపోతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా మొత్తం డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా నేరుగా వాళ్ళే చెప్తున్నారు ఈవీఎంస్ కెన్ బి ట్యాంపర్డ్ అని సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంటే చెప్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఈవీఎంలు పెట్టాల్సిన అవసరం ఏంటండి? అసలు పోలింగ్ పేపర్ బ్యాలెట్లు పెడితే ఎవరికి అనుమానాలు ఉండవు కదండి. ఇప్పుడు నిజంగా ఒక డెమోక్రసీ సర్వైవ్ కావాలి, డెమోక్రసీ నిలబడాలి అని అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆ హక్కు ఉంది. ప్రజలకు తగ్గట్టు ఇచ్చేయాలి. దీనికి రెఫరెండం పెట్టమనండి. దీన్ని ఒకసారి ప్రజల్ని మీకు ఈవీఎంలు కావాలా లేకపోతే పోలింగ్ బూతులు కావాలా అని జస్ట్ ప్రతి నియోజకవర్గంలో శాంపిల్కి ఒక 10,000 శాంపిల్స్ తీసుకోమనండి. 10,000 శాంపిల్స్లో నాకు తెలిసి 90% పైనే ప్రజలందరూ కూడా పేపర్ బ్యాలెట్ కోరుకుంటారు. ఏమవుతుందండి, ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఈవీఎం అని అంటే పొద్దున్న నుంచి సాయంత్రం లోపల రిజల్ట్ వచ్చేస్తుంది, ఇంకొక రోజు ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో 3 రోజులు 4 రోజులు రిజల్ట్స్ కి వెయిట్ చేస్తున్నారు. అలాంటిది నిజంగా చేయాలి అనుకుంటే ఎంతసేపు పని అండి? కానీ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది కదా, మా ఈవీఎంలను ట్యాంపర్ చేయలేరు, ఈవీఎంస్ అనేది ఈవీఎంలను ట్యాంపర్ చేయలేరు మా ఈవీఎంలను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకా టెక్నాలజీ అప్గ్రేడ్ కావడం వల్ల వీవీప్యాట్లను తీసుకొచ్చి ఓటర్ వెరిఫైడ్ ఆ స్లిప్స్ని చూపిస్తూ మనం ఎవరికి ఓటేసామో అన్నది ఆ స్లిప్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ కింద పడిపోతుంది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కదా. ఇప్పుడు ఒకటండి, మీరు చూస్తే జనరల్గా ఎలక్షన్ కమిషన్ నేను అనుకోవడం రూల్స్ నేను ఒకసారి లాస్ట్ టైం చదివాను, లాస్ట్ ఇయర్. జనరల్గా కూడా ఈ వీవీప్యాట్స్లో మనం ఒక్కసారి ఈవీఎం నొక్కిన తర్వాత
ఓకే. మనకి వీవీప్యాట్స్ లో స్క్రీన్ పైన మన ఇది చూపించేది. ఇప్పుడు నేను ఫర్ ఇన్స్టెన్స్ వైఎస్ఆర్సీపీకి ఓటేశాను, ఫ్యాన్ సింబల్ లో మార్గాని భరత్ పేరు ప్లస్ ఫ్యాన్ సింబల్ వచ్చి అది కట్ అవ్వడానికి 7 seconds పడాలండి. అవును, ఈసీ రూల్ ప్రకారం 7 seconds పడకుండా 3 seconds లో క్లోజ్ అయిపోయింది. మన ఇట్స్ జస్ట్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఆ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐలో అది వచ్చి కట్ అయిపోయి పడిపోయేది. అంటే నేను అడుగుతా ఉన్నప్పుడు 7 seconds మ్యాండేట్ వాళ్ళు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, నాకు తెలిసి ఒకసారి మీరు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చూస్తే వీవీప్యాట్ లో మినిమం 7 seconds ఉండాలి. అవును, మనం ఎవరైనా ఈవీఎం నొక్కిన తర్వాత, ఒక అభ్యర్థికి నొక్కిన తర్వాత ఆ వీవీప్యాట్ మీద 7 seconds చూపించాలి. కానీ 3 seconds లో క్లోజ్ అయిపోయేది. అంటే మతలబ్ ఆ వీవీప్యాట్ లోనే ఉండింది అనేది అనుమానం. ఓకే. ఇప్పుడు ఇంత అనుమానం, ఇంత అంబిక్విటీ ఎందుకు క్రియేట్ చేయాలండి? ఇప్పుడు ఇంత అంబిక్విటీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు గవర్నమెంట్ తో సంబంధం లేదు, ఇంకా ఏ బాడీస్ తో సంబంధం లేదు, ఇట్స్ ద సుప్రీం బాడీ. మీరు ఇండిపెండెంట్ బాడీ అన్నప్పుడు ప్రజలు అందరూ, దేశ ప్రజలు 150 కోట్ల మంది ప్రజల్లో మెజారిటీ 90% అండ్ అబోవ్ ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్లు, ట్రాన్స్పరెన్సీ కావాలని కోరుకుంటున్నారు. ఓకే. మరి కోరుకుంటున్నప్పుడు మీరు ప్రజా అనుగుణంగా మీరు నడుచుకోవాలి. కానీ మేము లేదు, మేము మా ఇష్టం, మేము ఈవీఎంతోనే నడుపుతాం, ఈవీఎం. ఇప్పుడు ప్రపంచ దేశాలు వద్దని అంటున్నాయి ఈవీఎంలు కెన్ బి ట్యాంపర్డ్ అని. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అనుమానంతో ఎలక్షన్ ఎందుకు జరపాలండి? అనుమానంతో జరపాల్సిన అవసరం ఏముంది? ఓకే. ఇప్పుడు మీరు ఇందాక నేను విశ్లేషణ చూస్తుంటే నాకు నిజంగా షాకింగ్ అనిపిస్తా ఉంది. ఇప్పుడు జనరల్ గా 1 నిమిషంకి ఒక ఓట్ పోల్ అవుతుంది, మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారము. రాత్రి 8 గంటల నుంచి 11:45 దాకా 1 నిమిషానికి 200 పైసలకు ఓట్లు ఎట్లా పడతాయి? అది ఒకవేళ నిజంగా మీరు చెప్పింది వాస్తవం అయితే నిజంగా నాకు షాకింగ్ అనిపిస్తా ఉంది. ఇంకెంతకన్నా డైరెక్ట్ గా ట్యాంపర్ అనేది వాళ్ళు ఇచ్చిన డేటానే కదా. ఇప్పుడు నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 దాకా 51,83,000 ఓట్లు పడుతున్నాయనంటే ఇంక దీన్ని ట్యాంపర్ అనకపోతే ఇంకేమనాలండి? అసలు దీనిపైన ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలా, ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆయన మీనా గారు ఉన్నట్టున్నారు. మీనా గారు ఉన్నప్పుడు వీవీప్యాట్స్ కి దానికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా దాన్ని 2 months దాకా చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు రూల్స్ ప్రకారంగా ఉన్నట్టుంది. 1.5 month 2 months. ఆయన ఏం చేశాడనండి, ప్రతి జిల్లా కలెక్టర్ కి ఒక లెటర్స్ పెట్టడం, దాన్ని మొత్తం డిస్మాండిల్ చేయండి, దాన్ని మొత్తం అంతా కూడా తగలబెట్టేసేయండి అని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days లో చెప్పాడు. అని అంటే దాంట్లో ఎందుకు అంత ఆయనకు ఆ అర్జెన్సీ ఏముంది? ఇప్పుడు నిజంగా ప్రజలకి అక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ప్రజాసేవ చేయాలి, ఎలక్షన్ అనేది ట్రాన్స్పరెంట్ గా జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మీనా గారు ఎలక్షన్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఇట్స్ ఆన్ రికార్డ్, నేనేమి పైకి నేను మాట్లాడట్లేదు, ఇట్స్ ఆన్ రికార్డ్. ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి వచ్చిన నోటీసులు ఉన్నాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days లో మీరు వీవీప్యాట్స్ ని ఎందుకు డిస్ట్రాయ్ చేయమని మీరు చెప్పారు. దానికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీనిపైన కూడా నిజంగా సుప్రీం కోర్టు వీళ్ళందరూ కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని అంటే ఖచ్చితంగా ఏవైతే జరిగిన లోపాలన్నిటిపైన కూడా దీనిపైన సమగ్రమైన విచారణ సుప్రీంకోర్టు జరపాలా. రెండోది ఎలక్షన్ కమిషనర్ కూడా నాకు ఒక అంశం ఒకటి నిజంగా చాలా బాధాకరం ఏంటంటే, ఇప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషనర్ ని నేషనల్ వైడ్ గా అపాయింట్ చేసేది గతంలో చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఒపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉండేవారు. అలాంటిది 3 ఉండేవారు. ప్రైమ్ మినిస్టర్ రూలింగ్ పార్టీ నుంచి ఉంటారు, ఆపోజిషన్ పార్టీ నుంచి ఎల్ఓపి ఉంటారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మూడోది ఇండిపెండెంట్ బాడీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్. మరి అలాంటిది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ని తప్పించి ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకొక కేబినెట్ మినిస్టర్ ఎవరో ఒకళ్ళు రావచ్చు అని చెప్పడంలో దానికి అర్థం ఏంటండి? అసలు ప్రజాస్వామ్యం బతికినట్ట లేకపోతే చనిపోయినట్ట?
ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ నుంచి ఉంటే ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు ఆల్వేస్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే ఓటేస్తారు. అంటే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ లేకోకుండా ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసే హక్కు పూర్తి స్థాయిగా రూలింగ్ పార్టీకి ఉంటుందనే కదా దీనికి అర్థం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్లస్ క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళిద్దరు ఎవరు ఓటేస్తారో వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ చేస్తారు. వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. రైట్, ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నిమిషానికి ఎన్ని ఓట్లు పడొచ్చు, ఒక ఓటు వేయడానికి తీసుకునేటటువంటి సమయం ఎంత, ఒక అసెంబ్లీ పార్లమెంట్కి సార్వత్రిక ఎన్నికలు అనుకుందాం. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, వెరిఫికేషన్ ప్లస్ ఇంక్ 30 నుంచి 45 సెకండ్లు సమయం తీసుకుంటుంది సార్. ఇక్కడ ఉంది కదా. ఓట్ 1 అసెంబ్లీకి అనుకుందాం, 8 to 10 సెకండ్స్ సమయం తీసుకుంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి పార్లమెంట్కి మూవ్ అవుతున్నాం. ఈ మూవ్ అవ్వడంలో 2 to 6 సెకండ్స్ సమయం తీసుకుంది అనుకుందాం. ఓట్ 2 పార్లమెంట్కి వేసామనుకుందాం, 8 నుంచి 10 సెకండ్ల సమయం. ఓవరాల్గా వెరిఫికేషన్ నుంచి మనం ఒక ఓటు వేయడానికి 75 సెకండ్ల వరకు సమయం పడుతుంది. ఇక్కడ అంశం ఏంటంటే మార్గాని భరత్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. 7 సెకండ్ల సమయం ఇస్తుంది ఈసీ. ఇది నిబంధన. 7 సెకండ్లకి అక్కడ ప్రోగ్రామ్ రాసి పెట్టుంటుంది వీవీప్యాట్ డిస్ప్లేకి సంబంధించి. ఇక్కడ చూసారా, వీవీప్యాట్ డిస్ప్లే మనం ఓటు వేసినప్పుడు చిన్న స్లిప్ కనిపిస్తుంది కదా, ఆ డిస్ప్లేకి 7 సెకండ్ల సమయం తీసుకుంటుంది ఒక్కొక్క దానికి. రెండు కదా, అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి కలిపి 14 సెకండ్ల సమయం తీసుకోవాలి. కానీ మనకి 3 సెకండ్లలోనే వీవీప్యాట్ స్లిప్ మాయమైపోతోంది. 7 సెకండ్లు ఉండాల్సినటువంటి వీవీప్యాట్ స్లిప్ కేవలం 3 గంటల్లోనే ఎలా కనుమరుగవుతుంది? అంటే ప్రోగ్రామింగ్లో ఏమైనా చేంజెస్ జరిగాయా అన్న అనుమానాలు కూడా మరికొందరిలో ఉన్నాయి. రైట్, ఇది క్లియర్గా చూసాం. తర్వాత 52 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి అన్నాం కదా. ఈ పాయింట్ని అందరూ గుర్తుపెట్టుకోండి. 52 లక్షల ఓట్లని 175 నియోజకవర్గాలకు అదనంగా పోలైన ఓట్లని, అదనంగా వచ్చి చేరినటువంటి ఓట్లని 175 నియోజకవర్గాలకు పంచితే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు అదనంగా సాయంత్రం 5 గంటల తర్వాత చేరాయి. నియోజకవర్గానికి 30,000 ఓట్లు. ఇది రాసి పెట్టుకోవాలి అందరూ. 30,000 ఓట్లు అదనంగా వచ్చి చేరినట్టే లెక్క. రైట్, పురుషోత్తం రెడ్డి గారు, ఈ వైర్ కథనం పరకాల ప్రభాకర్ గారు అనేక ప్లాట్ఫామ్ల పైన గతంలో చెప్పారు. ఇప్పుడు వారు రాసినటువంటి వార్తా కథనం వీటిలో మౌలికంగా మనకు వినిపించేటటువంటి ప్రశ్నలు ఏంటి, తలెత్తే అనుమానాలు ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. పరకాల ప్రభాకర్ గారు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్. ఒక ఆర్థిక నిపుణులు, ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి కాదు. గత ప్రభుత్వంలో కమ్యూనికేషన్ రిలేటెడ్గా అడ్వైజర్. వైర్ కథనం కూడా ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి వ్యవస్థ. ఒక క్రెడిబిలిటీ దీంట్లో క్రెడిబిలిటీ అనేది చెప్తూ పాటు ఇక్కడ ప్రభాకర్ గారు రీసెర్చ్ చేశాడు, కానీ ఇందులో ఏది ఆయన లెక్కలు కాదు. ఇప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ చేసిందంతా ఎలక్షన్ కమిషన్ సాధికారికంగా ప్రకటించినటువంటి వివరాలు. ఏ వివరాలు కూడా పరకాల ప్రభాకర్ గారి ఇంటర్ప్రిటేషన్ కాదు. ఎందుకు జరిగింది అనే క్వశ్చన్ తప్ప ఎక్కడ కూడా పరకాల ప్రభాకర్ సొంత లెక్కలు కాదు, సొంత అంచనాలు కావు. ఎలక్షన్ కమిషన్ దఫాలుగా వివిధ టైంలో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లు అధికారికంగా. కాబట్టి లెక్కలు ఎలక్షన్ కమిషన్వి, ప్రభాకర్ గారిది విశ్లేషణ మాత్రమే. ఇక్కడ ప్రధానంగా నాకు 2-3 అంశాలు, మీరు చాలా డీటెయిల్స్గా వెళ్ళారు కాబట్టి మీరు విశ్లేషణ ప్రకారం నేను చూసినంత మేరకు 52 లక్షల ఓట్లు 5th తర్వాత పడ్డాయి అంటున్నారు కదా. అవును సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 52 లక్షల ఓట్లతోనే. ఆంధ్రప్రదేశ్లో 1,32 లక్షల ఓట్లు వైసీపీ పడితే 1,82 లక్షల ఓట్లు కూటమికి పడ్డాయి. అవును. ఇప్పుడు అంటే ఒక అనుమానాలు ప్రజల్లోకి పెరగడానికి ఇట్లాంటి లెక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్? ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయాలి. ఒక చర్చ అక్కడక్కడ ఏమనిపిస్తుందంటే, ఇంక రోజుకు ఒకటి వస్తా ఉంటే మాకు చెప్పే పనేనా అని. మీకు అదే పని అంటున్నాను నేను. మీకు అదే పని. మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ లో పెట్టుకునింది ఎలక్షన్ బాగా నిర్వహించడం కోసం, ప్రతి డౌట్ తీర్చడం కోసం. మన పని అదే. ఇప్పుడు మీరు డిబేట్లు నిర్వహించడం మీ పని, నాకు ఇదే పని రోజు అంటే మేము డిబేట్ పెట్టుకుంటే డిబేట్లు పెట్టమని. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పెట్టుకునింది. ప్రతి ఒక్కరూ వచ్చి మాకు అనుమానం ఉన్నాయని ఓడిపోయిన వాళ్ళందరూ చెప్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళండి, అక్కడి నుంచి ఏదైనా ఉత్తర్వులు తీసుకురండి, అప్పుడు కావాలంటే మేము దాన్ని మళ్ళీ కౌంట్ చేయడమా ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పాం. ఈసీ చెప్పిన ఈశ్వర్ గారు, ఎలక్షన్ కమిషన్ సర్వోన్నత అధికారులు ఉండొచ్చు, కానీ మా కోసం నియమించినటువంటి మేము ఓనర్లు, సిటిజన్స్ ఆర్ ఓనర్స్. మా కోసం నియమించుకుని మీకు విశేష అధికారాలు ఇచ్చాం.
మీకు వచ్చింది కాదు, మీరు సొంతంగా వచ్చింది కాదు. కాబట్టి ప్రతి పౌరుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము నియమించుకున్నాం, కానీ మీరేం మా మీద పెత్తనం కాదు. కాబట్టి ఎవరు ఆన్సర్ చేయాలంటే మేము నియమించుకున్న వాళ్ళు మీరు. కాబట్టి మీకు స్వతంత్ర అధికారాలు ఇచ్చాం ఇండిపెండెంట్ గా పనిచేయడం కోసం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మొదటి అంశం. ఇక్కడ 2-3 అంశాలు ప్రస్తావించాలి ఈశ్వర్ గారు. బేసిక్ గా ఇక్కడ లెక్కలు ఎలా ఉన్నా ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కి సరాసరిని గంటకు 60 మంది ఓటేస్తారని అనుకుందాం 46,000 బూతుల్లో. 5 నుంచి రాత్రి నిమిషానికి ఒకరు, 5 గంటల నుంచి సాయంత్రం 11:45 తర్వాత 2 గంటల వరకు దాదాపు 52 లక్షల ఓట్లు వేసారు లెక్క. ఇక్కడ నాకు ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాల్సిన అంశం ఒకటి ఈశ్వర్ గారు, కీలక అంశం ఏంటంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ లో అప్ అండ్ డౌన్స్ ఉండడం సహజము. కరెక్ట్. ఎందుకు అంటే ఈశ్వర్ గారికి ఇంట్రెస్ట్ 7 గంటలకు పోవడం, నాకు మధ్యాహ్నం ఓపికగా పోతాను. బుద్ధి పుట్టినప్పుడు మారుతా ఉంటాయి. మధ్యాహ్నం ఎండగా ఉంటే ఇంట్లో పనుకుంటాం. అంటే ఈ పాయింట్ చాలా కీలకంగా చెప్తున్నాను. సాయంత్రం 5 వరకు అప్ అండ్ డౌన్స్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. 5 గంటల తర్వాత డోర్స్ ఆర్ క్లోజ్డ్. 5 గంటల తర్వాత ఎలక్షన్ బూత్ లో కొత్తగా పోవడానికి లేదు. ఉన్న వాళ్ళకి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకే ఓటు తప్ప కొత్తగా ఇన్వాల్వ్ కావడానికి లేదు కదా. అప్పుడు 5 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు ఒకే పద్ధతిలో ఎలక్షన్ జరగాలి. కరెక్ట్. ఒకే పర్సెంట్ ఎలక్షన్ జరగాలి. ఎందుకు చెప్పాను, ఉదయం 7 నుంచి 5 వరకు ప్రజల ఇష్టాలు, కానీ ప్రజల ఇష్టాలు 5 తర్వాత ఉండదు. ఎందుకంటే క్లోజ్డ్ డోర్స్. కరెక్ట్. ఎందుకంటే లోపల క్లోజ్ చేసేస్తాం. అప్పుడు 5 నుంచి 2 గంటల వరకు ఒకే పద్ధతిలో ఎందుకు లేదు? 5 నుంచి 8 వరకు సగటున దాదాపు 2-3 వేస్తారు ఓట్లు గంటకి. 3 గంటల లోపు 0.8% ఓటింగ్ 5 నుంచి 6 వరకు, 5 నుంచి 8 వరకు. 8 నుంచి 11 వరకు అబ్నార్మల్ గా దాదాపు 8% వచ్చేస్తా ఉంది. అవును. మళ్ళీ 4% వస్తుంది. అంటే ఈ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తా ఉంది? ఇక్కడ అనుమానం వస్తా ఉంది. 5 గంటల నుంచి 2 గంటల వరకు ఒకే పద్ధతిలో ఎందుకు ఉండాలంటే సెలెక్టెడ్ పీపుల్ 8 వరకు ఏమో 0.08% పెరిగింది. మళ్ళేమో రాత్రి 11:45 జరిగిన పోలింగ్ 76% అంటే 3 గంటల 45 నిమిషాల్లో 8.38% పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? అక్కడ కొత్తగా వచ్చే ఎవరు రారు, గేట్ క్లోజ్ ఉంటారు కదా. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు ప్రధానమైంది, ఈ రోజు చూడండి రాత్రి 11:30 నుంచి 2 గంటల వరకు దాదాపు 17 లక్షల ఓట్లు పోలైనాయి. అవును, 17 లక్షలు. ఇక్కడ సమస్య ఏంటంటే గంటకి ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సరాసరి 400 ఓట్లు పోలైనాయి. 3,500 పోలింగ్ బూతుల్లో 400 ఓట్లు సరాసరి పడ్డాయి. ఇప్పుడు కేవలం మిడ్ నైట్ 2 గంటలకి. ఇక్కడ తమాషా ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం చివరి వరకు 17 గంటల సమయంలో ఈ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి? అది ఒక పోలింగ్ బూత్ కు 1000 ఓట్లు ఏది ఉంటాయి దాదాపు అటు ఇటుగా, అంతే కదా. 1000 ఉంటే 2 గంటల్లో 400 ఓట్లు పోలవడం ఏంటి? లేదా 17 గంటల్లో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే 400 ఓట్లేనా? ఓకే, ఎట్లా సాధ్యం అవుతుంది? 17 గంటలు. అవును. ఇప్పుడు క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక బాధ్యత ఉందని నేను భావిస్తున్నా. ఎట్లా? ఆ బాధ్యత ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ 3,500 పోలింగ్ బూత్ లో మీ ఏజెంట్లతో సమావేశం అయ్యాలి. ఈ 3,500 పోలింగ్ బూతుల్లో ఇది జరిగిందా ఎలక్షన్ ఇట్లా మధ్య ఇట్లా అబ్నార్మల్ గా వస్తా ఉంటే అక్కడ ఏజెంట్ ఏం చేస్తున్నాడు? అసలు ఏజెంట్ 5 గంటలకే సంతకం పెట్టి వచ్చాడా? అంటే రావడం కాదు, పోలింగ్ ముగిచేసి వీళ్ళు ప్రకటించేసినారా? ఇప్పుడు ఒక బూత్ ఉంటుంది మా చంద్రగిరి నియోజకవర్గంలో, చెర్లోపల్లి పోలింగ్ బూత్ మీకు కూడా తెలుసు. ఆ చెర్లోపల్లి బూత్ లో ఉన్నటువంటి 5 గంటల నుంచి మిడ్ నైట్ 2 గంటల వరకు జరిగిందా? కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే 3,500 పోలింగ్ బూత్ లో మిడ్ నైట్ వరకు జరిగింది అంటున్నారు కదా, వాటిని కేస్ స్టడీ చేయాలి. కేస్ స్టడీ చేసి 400 ఓట్లు 200 పోతే మిగతా 17 గంటలు ఏమి చేస్తా ఉండింది ఆ పోలింగ్ బూత్ లో ప్రజలు ఉన్నారా? ఈ 3,500 పోలింగ్ బూతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేస్ స్టడీ చేయాలి. ప్రభాకర్ గారు చేయలేదు, మనము చేయలేం. ఖచ్చితంగా చేయడం ద్వారా దేశంలో ఒకటేశ్వర్ గారు ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఎలక్షన్ పెట్టేస్తే ఎలక్షన్ ఎవరు జోక్యం, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదు. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ వస్తుంది కాబట్టి. ఆ పేరుతో మీ బుద్ధి పుట్టినట్టు మీరు చేసుకుంటూ ఆన్సర్ చేయకపోతే డెమోక్రసీ ఏం కావాలి? ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీ ఆస్తిని, నా ఆస్తిని, కోట్లాది మంది ప్రజల ఆస్తిని ప్రభుత్వం ఒక పార్టీ చేతిలో పెడుతున్నాం 5 ఏళ్ళు.
అవును. కాబట్టి మా ఓటు ఎవరికి పడిందో, మేము ఎవరికి వేసామో తెలుసుకోవాల్సిన హక్కు మాకుంది. రైట్. అట్లాంటి ఏమీ చెప్పకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. Right. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసు స్టడీ చేసి అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టాలి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో తేల్చాలి. Right. ఇట్లాంటి డౌట్లు వస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిందే. జోక్యం చేసుకోకపోతే డెమోక్రసీకి అర్థం ఉండదు. కాబట్టి ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలకు ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. చేయకపోతే చూడండి, ఇప్పటివరకు చేయలేదు, 2-3 రోజులు అవుతుంది, కనీసం చేయలేదు. చేయకపోతే అర్థం ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? కానీ ప్రభాకర్ గారు చెప్పింది నిజమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇంద్రనీల్ గారు, మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఓటింగ్ ముగిశాక, సమయం ముగిశాక 52 లక్షల ఓట్లు, అంటే 50 లక్షల ఓట్లు అనుకుందాం అప్రాక్సిమేట్లీ, ఈ విధంగా వచ్చి చేరినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? సాధారణంగా ఎంతవరకు రావచ్చు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 3500 పోలింగ్ బూతుల్లో 2 గంటల వరకు జరిగిందన్నారు కదా, దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఏం జరిగిందనేది వైఎస్ఆర్సీపీ చూడాల్సిన బాధ్యత ఉందని పురుషోత్తం రెడ్డి గారు అంటున్నారు. ఈ కేస్ స్టడీ జరగాల? ఫస్ట్ ఆఫ్ ఆల్ 51 లక్షల ఓట్లు అనేది ఆల్మోస్ట్ 14 నుంచి 15% ఆఫ్ టోటల్ గా పోలైన ఓట్లలో 14 నుంచి 15% ఓటింగ్ సార్. మీరు 7ంటికి ఎలక్షన్ స్టార్ట్ అయితే ఉన్న 46,000 పైచీలకు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరి ఉంటారు ఓటర్లు మార్నింగ్ 7కి. అలా రాష్ట్ర వ్యాప్తంగా బారులు తీరి ఓట్లేస్తే మొదటి 2 గంటల్లో వచ్చే ఓటింగ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంత ఓటింగ్ నైట్ 8 తర్వాత పోల్ అయింది అనేది అసాధారణ రీతిలో జరిగింది. అవును, అది అసంభవం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలను అడిగినా కూడా వాళ్ళ ఏరియాలో 5 తర్వాత అంత క్యూ ఉందా, అంత క్యూ మెంబర్ లోపలికి తీసుకెళ్లారా? 5ంటికి కౌంట్, మనకి ఎలక్షన్ ఎప్పుడైతే 5ంటికి టైం దాటిపోయిందో ఆ ప్రిన్సెస్ కి తాళం వేసి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ లోపలికి తీసుకెళ్తారు సార్. వాళ్ళకి టోకెన్ సిస్టమ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఇస్తారు. అంటే నేను కూడా ఉన్నాను, క్యూలో ఉన్నా, నా ఓటు కూడా ఎలా వచ్చేయండి అని ఆల్ ఆఫ్ సడన్ ఎవరో వచ్చి అడగకుండా టోకెన్ సిస్టమ్ ఇవ్వటం కూడా వెనక నుంచి ఇస్తారు. అంటే 1 అనేది లాస్ట్ మెంబర్కి ఇస్తారు క్యూలో. సో వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఛాన్సే ఉండదు. రెండోది ఏంటి, ఇలా వీళ్ళకి టోకెన్ సిస్టమ్ ఇచ్చిన దాన్ని కూడా బుక్ మెయింటైన్ చేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి వాళ్ళు. ఓకే. తర్వాత ఏం జరిగింది చూడండి, ఓటింగ్ అసాధారణ రీతిలో పెరిగింది కదా. గతంలో ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఆఫ్టర్ 5 అనేది ఇప్పటి వరకు 2% నమోదైన చరిత్ర లేదు సార్. ఎన్ని ఎలక్షన్స్ అయినా తీసుకోండి. ఓకే. మాక్సిమం 1.2 లేదు 1.5 అనేది రేర్ కేసెస్ లో వస్తుంది, అది అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. అవును. అలాంటిది మన దగ్గర 12.54% అనేది అసాధారణ రీతిలో వచ్చిందని ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ కమిషన్ డేటా ఉందో, అంటే సాయంత్రం 5ంటికి ఒకసారి, 8ంటికి ఒకసారి, 11:45కి ఒకసారి, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత 17వ తారీఖు ఒకసారి అనౌన్స్ చేశారు. ఆ 17 అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మన ఏపీ ఎలక్షన్ కమిషన్ సపరేట్ గా అనౌన్స్ చేసింది 81.86 అని. అంటే అవును, నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన దానికి పోస్టల్ బ్యాలెట్ యాడ్ చేసి ఒక నెంబర్ అనౌన్స్ చేసింది. ఈ రోజుకి ఎలక్షన్ కమిషన్ లో ఆ నెంబర్ ఎక్కడా లేదు. కరెక్ట్. సో ఎన్ని అవకతవకలు. తర్వాత ఏంటి, మీరు ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు నైట్ 11:45 టైంలో అనౌన్స్ చేసినప్పుడు ఇంకా 3,500 బూతుల్లో ఎలక్షన్ కొనసాగించబడుతుంది అన్నట్టు చెప్పారు. అవును, నైట్ 11:45 సార్. 11:45కి 3,500 చెప్పారు చూసారా. ఇది ఎగ్జాక్ట్లీ మల్టిప్లికేషన్ ఆఫ్ 175 బూత్స్. ఎట్లా 3,500 డివైడెడ్ బై 175 అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక 20 బూతుల్లో రన్ చేస్తున్నారు. అది ఒక నియోజకవర్గానికి 20 ఉన్నాయా? అంతే కదా. 175 లెక్కేసుకుంటే నియోజకవర్గానికి 20 కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 3,500 పోలింగ్ బూతుల్లో రాత్రి 11:40 తర్వాత కూడా ఎలక్షన్ జరిగింది, అంటే పోలింగ్ జరుగుతుంది. అయితే 11:45కి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రెస్ లో 3,500 బూత్లో ఇంకా ఎలక్షన్ నడుస్తుందని. నెక్స్ట్ డే మీనా గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, లాస్ట్ ఓటు 2ంటికి పడింది అన్నారు. అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3,500 బూతుల్లో 4.16% ఓటింగ్ పెరిగింది. అది అక్షరాల 17,19,000 పైచీలకు ఓటర్లు. అవును. ఈ 3,500ని యావరేజ్ చేసి చూస్తే 491 ఓట్లు పోలైనట్టు. ఉండేదే 1,200 ఓట్లు మాక్సిమం ఎనీ బూత్. అది పోలింగ్ అయ్యేది 800,
900 మధ్య. అవును. 491 మంది ఓటర్లు అర్ధరాత్రి 12 దాకా 3500 బూతుల్లో వెయిట్ చేశారు. అంటే 3500 బూతులు ఉదయం మొత్తం పనిచేయలేదు. ఉదయం నుంచి అంటే అంటే ఆ లెక్క ప్రకారం తీసుకుంటే 500 ఓట్లే పడ్డాయి. ఆ తర్వాత రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు 491 ఓట్లు పడ్డాయి. అంతే కదా, ఒక 1000 తీసుకుందాం, మనం 1000 1200 తీసుకుందాం బూత్కి. అట్లా కాదు, ఒక నిమిషం చెప్తాను చూడండి. అసలు అలాంటి అవకాశం ఉదయం మొత్తం మీద 500 పడే ఛాన్స్ ఉండదు అన్ని గంటల మీద. ఓకే. ఈవీఎంలు 3500 బూతుల్లో ఉదయం అంతా మొరాయిస్తే కానీ ఈ పరిస్థితి రాదు. ఓకే, రైట్, గుడ్. సో అలాంటి సినారియో మనం ఎక్కడా స్టేట్ లో ఆ రోజు చూడలేదు. అంటే 3500 బూతులు మొరాయించేసి రాత్రి 2 దాకా ఎలక్షన్ జరిగి, అది కూడా అర్ధరాత్రి 12 నుంచి 2 లోపు ఆల్మోస్ట్ ఆ బూత్ లో ఉన్న ఓటర్లంతా ఆ టైంలో ఓటేయటం. అదే సమయంలో ఆ పర్టికులర్ టైం కి మనకి ఎన్ని బూతులు అనే డేటా ఉంది. అంతకు ముందు ఎన్ని బూతులు నడిచింది అనేది వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయాల. సో ఈ 11:45 to 2 o'clock మధ్య టైంను కానీ తీసుకొని మనం చూస్తే ఒక ఓటుకి పట్టిన సమయము 16 సెకండ్లు. మీకు ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ వైజే వివిప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకండ్లు, అంటే 2 వివిప్యాట్ స్లిప్లు రావడానికే 14 సెకండ్లు. అంటే ఇది 200% కంప్యూటర్ మీద ఆపరేటివ్ గా కేవలం వివిప్యాట్ స్లిప్పులు జనరేట్ అవడానికి 14 మినిట్స్, సిస్టమ్ ఆపరేషన్ కాబట్టి 1 సెకండ్. అంటే ఈ ఓట్లు అదృశ్య ఓటర్లు కాదు, ఓటర్లు రాలేదు, కంప్యూటర్ ఆర్గనైజ్డ్ గా యాడ్ చేయబడిన ఓట్లు అని 200% ప్రూవ్ చేయడానికి ఉన్న టెక్నికాలిటీ. అంటే సెకండ్కి ఒక వివిప్యాట్ స్లిప్ పడిపోతుందా? పడదు సార్, 7 సెకండ్స్ పట్టింది. ఎందుకంటే కాదు 7 సెకండ్స్ కావాలి, ఈసీ రూల్స్ ప్రకారం 7 సెకండ్స్ కావాలి. ఇక్కడ 3 సెకండ్లోనే జరిగింది అంటున్నారు కదా. అది రేర్ సినారియో ఎక్కడైనా కనపడి ఉంది సార్. జనరల్ గా 7 సెకండ్స్, 7 సెకండ్స్ ప్లస్ 7 సెకండ్స్ 14 సెకండ్స్, రైట్, ప్లస్ 1 సెకండ్ అనేది ప్రోగ్రామ్ ఆపరేషన్ కి. ఓవరాల్ గా ప్రోగ్రామ్ ఆపరేషన్ లో ఒక ఓటు 2 ఎమ్మెల్యే అండ్ పార్లమెంట్ కలిపి 15 సెకండ్లో జరిగిపోయింది. అంటే ఓటర్లు రాలేదు లోపలికి. రైట్, భరత్ గారు ఒక పాయింట్ చెప్తారు. ప్రోగ్రామ్ అంటున్నాం. భరత్ గారు మీ పాయింట్ ఏంటి? ఈశ్వర్ గారు, ఇప్పుడు ఆయన ఇంకో ప్యానలిస్ట్ ఆయన చెప్పినట్టు 7 సెకండ్స్ వాస్తవం అండి. కాకపోతే మేము మాక్ పోలింగ్కి వెళ్ళాము. ఎలక్షన్ ముందు మాక్ పోలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్ లోకల్ గా ఉన్న వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, మీరు నొక్కిన తర్వాత 3 సెకండ్లో వస్తుందని మేము మాక్ పోలింగ్ లో చెప్పారు వాళ్ళు. అంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచే పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. జనరల్ గా 7 సెకండ్స్ అనేది ఉండాల. 7 సెకండ్స్ ఉండాల్సింది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్. 3 సెకండ్స్ లోనే ఓట్ పోల్ అవుతుంది, వివిప్యాట్ లో 3 సెకండ్స్ కనబడుతుందని మాక్ పోలింగ్ లోనే మాకు చెప్పారు. అంటే పై లెవెల్ నుంచి హైరార్కీ ఎలా ఉందని అంటే పై నుంచి కూడా 3 సెకండ్స్ అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. రైట్, ఇప్పుడు ఒక్కసారి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీస్తే వివిప్యాట్స్ లో ఎన్ని సెకండ్స్ కనిపించాలనేది ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అండి. ఇప్పుడు అక్కడ మీరు అది బయట పెడితే మొత్తం ఈ ఈవీఎం అసలు ఏ రకంగా ట్యాంపర్ అవ్వచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. రెండో అంశము, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా 51 లక్షల మంది ఎలా ఉంటారండి? నాకు అర్థం కాలే. ఇప్పుడు పోలింగ్ బూతులు 30,000 పోలింగ్ బూతులు ఉండొచ్చు కాక, కానీ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో నాకు తెలిసి కనీస పక్షాన 7 నుంచి 8 పోలింగ్ బూతులు ఉన్నాయి. అలాంటిది 51 లక్షల మంది రాత్రి 8 తర్వాత అర్ధరాత్రి 2 దాకా 51 లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు? ఇది అసలు మామూలు జోక్ కాదండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. 51 లక్షల మంది రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 దాకా సాయంత్రం 5 నుంచి లెక్క. ఇప్పుడే లెక్క. ఇంకొక పాయింట్ సార్, అది సరే, మీరు పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి 5 to 8 o'clock దాకా నాట్ ఈవెన్ 1% పోల్ కాలేదు. కరెక్ట్. ఓన్లీ ఓట్ పోలింగ్ 30,000 మంది వేసింది అక్కడ. 8 to 11 దాకా మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన లెక్క ప్రకారము రాత్రి 8 నుంచి 11 దాకా 34,63,000. అవును.
రాత్రి 11:30 నుంచి 2 దాకా 7,20,000 17,20,000. Yes. సో ఆల్ టుగెదర్ 51 లక్ష మంది ఎక్కడి నుంచి వస్తారు? రైట్ రైట్ ఇంద్రనీల్ అసలు గారు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. 51 లక్షల మంది నిజంగా హైలీ ఇంపాసిబుల్ అది. రైట్ ఇంద్రనీల్ గారు మీ పాయింట్ చెప్పండి పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇప్పుడు 51 లక్షల మంది One second, sir. భరత్ గారు, one second. ప్రయత్నించారా లేదా అనే దాని మీద ఇంకొకసారి మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన వెంటనే అసాధారణంగా పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ల మీద 4 నుంచి బూత్ వైజ్ ఎక్కడెక్కడైతే ఓటింగ్ పర్సంటేజ్లు పెరిగినాయి, ఏ సమయం వరకు జరిగింది అని ఎలక్షన్ కమిషన్ పలుమార్లు సంప్రదించడం జరిగింది. ఇప్పటి వరకు ఆ డేటా వాళ్ళకి అందలేదు. తరువాత దీన్ని వెరిఫై చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏం జరిగిందో ఒకసారి చెప్తా చూడండి. వివిప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది, వాటిని తగలబెట్టేశారు. అవును. తరువాత అసలు పోలింగ్ బూత్ లోకి ప్రజలు వెళ్ళారా లేదా ఆ సమయంలో, ఇది కేవలం ఆపరేటివ్ గా యాడ్ చేయబడిందా అది చెక్ చేసుకోవడానికి వీడియో కెమెరాల రికార్డింగ్ లో చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఈ అప్రోచ్ ఎప్పుడైతే అయిందో వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు మార్చి మరి ఈ వెబ్కాస్టింగ్ అనేది కేవలం ఇంటర్నల్ పర్పస్ కోసమే, ఇది అభ్యర్థులు కానీ ఎవరికి చూపించబడదని ఆ కండిషన్ తీసేశారు. అవును. తరువాత 17C ఫామ్ తో 20 ఫామ్ ని వెరిఫై చేసుకునే అవకాశం ఉంటే 20 ఫామ్ ని పలుమార్లు అడిగిన తర్వాత కూడా 108 రోజుల వరకు అప్లోడ్ చేయలేదు. తర్వాత కూడా వాటిని డౌన్లోడ్ చేసి చూస్తే 139 ఫాముల్లో స్టాంపు లేదు, 79 ఫాముల్లో డేటు లేదు, 39 ఫాముల్లో కనీసం టోటల్ ఫార్మాట్ లో కూడా ఎక్కడ డేట్ లేదు సార్. తరువాత 20వ ఫామ్ 20 అనేది రిజల్ట్ డాక్యుమెంట్. దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేసిన తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ పెడితేనే లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. ఈ రోజున వెబ్సైట్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక 10 నియోజకవర్గాలకు కూడా ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు వాటిలో. ఆ తర్వాత రైట్ మనకి ఫామ్ 20 తర్వాత ఫామ్ 21 అంటే డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు సార్. డిక్లరేషన్ ఫామ్ అంటే అభ్యర్థి గెలుపుకు సంబంధించింది. అంటే అభ్యర్థి గెలిచిన ఫామ్ తీసుకుంటేనే వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయగలరు, చంద్రబాబు గారు సీఎం అవ్వగలరు. అవును. జూన్ 12నే ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయినప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఫామ్ 20లు రెడీగా ఉన్నప్పుడు 108 రోజులు ఏ దురుద్దేశంతో ఇది ఆపారు, వివిప్యాట్ స్లిప్లు ఏ దురుద్దేశంతో తగలబెట్టారు, వెబ్ కాస్టింగ్ ఎందుకు ఇవ్వకుండా రూల్స్ మార్చుకున్నారు. ఇలా ఎన్నో అనుమానాలకి తోడుగా ఈ రోజునైతే ఇది ఆపరేటివ్ గా జరిగింది, ఇది సిస్టమ్ ఆపరేటివ్ గా జరిగింది అనేది మాత్రం చాలా క్లియర్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన డాక్యుమెంట్స్, వాళ్ళు చెప్పిన ప్రెస్ మీట్ లో నుంచే ఈ డేటా అసలు ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఇప్పటికైనా. రైట్, థ్యాంక్ యూ సార్. ఇంద్రనీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు, పురుషోత్తమ్ రెడ్డి గారు, మార్గాని భరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.